మరి జగన్ గారు అరెస్ట్ అవుతారు అని వార్తలు వస్తున్నాయి. అవుతారు కంపల్సరీ. అరెస్ట్ చేయకపోతే అలాగా? ఎందుకంటే అతను చేసిన ఫస్ట్ నుంచి ఉన్నాయి. అతను చేసిన ఫస్ట్ నుంచి కుట్రలు అవన్నీ ఉన్నాయి కదా. సొంత బాబాయినే చంపేశాడు. అలాంటప్పుడు మనం ఎంత? సొంత చెల్లిని పట్టించుకోలేదు, తల్లిని పట్టించుకోలేదు, మనం ఎంత? అందువల్ల అరెస్ట్ చేయాల్సి ఖచ్చితంగా చేస్తారు, ఏ డౌట్ లేదు. జగన్ గారు అరెస్ట్ అవుతే ఆయనకి ప్లేస్ అవుతుంది అంటున్నారు చాలా మంది కూడా. సింపతి వస్తుంది, మళ్ళీ సీఎం అవుతారని. ఒక సామాన్య ప్రజలుగా అయితే వ్యవసాయ తరపున చూస్తే వాళ్ళ సింపతి అయితే కంపల్సరీ వస్తుంది. పోయినసారి చంద్రబాబు అలాగే చాలా వరకు వచ్చింది, తెలుసు అందరికీ. అది కూడా అలా వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి ఈసారి జగన్ గారు సీఎం అవుతారు అరెస్ట్ అవుతారు? కంపల్సరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 150 నుంచి 11కు పడిపోయాడు. మళ్ళీ 24 నుంచి చంద్రబాబు 124కి వచ్చాడు. అలాగా మనం చెప్పలేం కాబట్టి అవ్వచ్చు. ఒకవేళ జగన్ గారిని అరెస్ట్ చేస్తే ఏపీలో సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి అంటారు? ఏపీలో సిచ్యువేషన్స్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్ గా ఉంటాయి. ఎందుకంటే చాలా మంది రౌడీ వాళ్ళు ఉంటారు, మాక్సిమం డైహెడ్ ఫ్యాన్స్ అని ఉంటారు. వాళ్ళందరూ చిన్న చిన్న బంధువులు అవి చేస్తారు కాబట్టి డెఫినెట్ గా ఉంటుంది ఏపీలో. చాలా క్రిటికల్ కండిషన్ ఉంటుంది డెఫినెట్లీ. మరి ఒకవేళ జగన్ గారిని అరెస్ట్ చేస్తే వన్ డే లో బయటకు వస్తారని చెప్తున్నారు. వన్ డే లో బయటికి రావడం ఉండదు. ఎందుకంటే తనంతా తన వెళ్ళి ఉంటాడు కాబట్టి ఏ డౌట్ లేదు. సింపతి కోసం కనీసం ఒక 1 వీక్ అని ఉంటాడు డెఫినెట్లీ. 1 వీక్ డెఫినెట్లీ. అంటే ఇప్పటికే 1 ఇయర్ అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఆల్మోస్ట్ వచ్చిన 3 monthsకే ఇస్తారేమో అని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే 1 year దాకా వెయిట్ చేశారు వీళ్ళు అవకాశం కోసము అట్లా అని చెప్పి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి సరైన ప్రూఫ్ లేస్తే అది కూడా నిలబడకుండా ఉంటుంది. చంద్రబాబు నాయుడు మీద ఎట్లయితే కేసు వేసారో అది నిలబడలేదు, ఇది కూడా నిలబడడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేశారు. 2-3 days లో అంటున్నారు, మరి ఎక్కడ దాకా అనేది తెలియదు. ఇప్పుడు 27th లోపు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం మద్యం కుంభకోణంలో అంటున్నారు. ఒకవేళ జగన్ గారు అరెస్ట్ అవుతే ఏపీలో సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి? ఏముండవండి, క్వైట్ కామన్గా ఉంటాయి. అంతకుమించి పెద్ద ఏదో జరిగిపోతారనికి ఏముండదు. ఎందుకంటే ఈ కేసులు అన్ని కామన్ గా అందరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంటే తప్పలేదు, జగన్ కూడా ఆల్రెడీ పోయేసి వచ్చింది కాబట్టి ఇదేదో సింపతి కార్డ్ లాగా ఉంటుంది తప్ప అందరు పెద్ద రియాక్ట్ అవుతారని అనుకోవట్లేదు. చాలా మంది అంటే మనకు జగన్ గారు కావచ్చు, సిబిఎన్ గారు కావచ్చు, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, జైలుకి వెళ్ళిన తర్వాత వచ్చిందాక సీఎం లో అవుతున్నారు. సో అదే విధంగా మళ్ళీ నాకు అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒక్కసారి అవకాశం ఇచ్చారు, ఇంకొకసారి అవకాశం ఇవ్వాలి. అంత ధైర్యం చేయలేరు ఏపీ ప్రజలు, అంత ధైర్యం చేస్తారని నేను అనుకోను. అది వాళ్ళొక ఏదో ఒక స్ట్రాటజీ లాగా మెయింటైన్ చేద్దాం అనుకుంటారు కానీ అసలు అంతగానం ఏముందో. పబ్లిక్ ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది, కానీ తప్పులు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది శిక్ష అనుభవించాల్సిందే. అది ఎప్పటికైనా అది క్వైట్ కామన్. 4 రోజులు లేట్ అవుతుంది కానీ క్వైట్ గా రిజల్ట్ అయితే వస్తుంది. అవుతారండి, తప్పకుండా అవుతారు. ఎందుకంటే తను జగన్ అంటే దాంట్లో అంటే తను ఎవరికి ఏం చేయలేదు, తన వరకు మాత్రమే చూసుకున్నాడు. తన ప్రజల ఎవరైతే తనకు సపోర్ట్ చేశారో వాళ్ళని మాత్రమే చూసుకున్నాడు. డబల్ బెడ్రూమ్లు ఇస్తాడు, అది క్యాన్సిల్ అయిపోయింది. ఎవరికో ఒకరికి తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చాడు. ప్లేస్ ఇస్తామన్నాడు, బతకడానికి లేని వాళ్ళకు ప్లేస్ ఇస్తాము అని చెప్పేసి అని అన్నారు. అది గిట్ల ఇవ్వలేదండి. సో మరి జగన్ గారు అరెస్ట్ అవుతే ఏపీలో సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి? ఏపీలో సిచ్యువేషన్ అంటే కొన్ని రోజులు గొడవలు అవి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఎట్లా నార్మల్ అవుతుంది, మళ్ళీ కొన్ని రోజులు నార్మల్ గా అయిపోతుంది. కానీ తను ఎక్కువ రోజులు కాదు, ఒక గంట సేపు ఇట్లా ఉండలేడు అండి జగన్మోహన్ రెడ్డి. ఎందుకని అంటే తనను మళ్ళీ సింపతి మీద అయినా సరే తీసుకొని వస్తారు బయటికి. తీసుకొని వచ్చినాక అయినా గొడవలు మళ్ళీ జరుగుతాయి. కానీ గొడవలు జరిగినా కానీ పవన్ కళ్యాణ్ గారు హ్యాండిల్ చేసుకుంటారు. తనంతా తనే హ్యాండిల్ చేసుకొని మళ్ళీ తననే వస్తారు. మరి అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా సీఎం అవుతారు అన్నది ఉంది కదా. ఒకటే జగన్మోహన్ గారు ఈసారి అరెస్ట్ అవుతే మరి సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేయలేని మిస్టేక్ జరిగితే అవ్వచ్చు, కానీ మీరు 11 అని చెప్పేసి ఆయన బాగా ట్రోల్ చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో అంటున్నారు. ఏమో వాళ్ళ అధికారులన్నీ తప్పులన్నీ బయటపెట్టి తప్పులు చేసిండని నిరూపిస్తే అయినా అవ్వచ్చు. 11 అని చెప్పేసి బాగా ట్రోల్ చేస్తున్నారు. మరి ఆ 111 అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. అప్పుడేం చేస్తారు? సో 11 విషయం పక్కకు పెట్టేసేయండి. ఆయన తప్పు చేస్తే శిక్ష పడుతుంది, ఎవరికైనా పడుతుంది. సో నాకు తెలిసి అయితే తెలంగాణ ఏపీ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ చంద్రబాబు గారు కదా, తర్వాత జగన్ అన్న కదా, తర్వాత చంద్రబాబు గారు కదా. సో ఆలోచించాల్సిన నెక్స్ట్ జై జగన్ అన్నే 11 అయింది ఖచ్చితంగా. ఓడిపోయినప్పటికీ కూడా 40% ఓట్ షేరింగ్ ఉంది కదన్నా. అదే ఒకవేళ అరెస్ట్ చేస్తే సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి ఏపీలో? ఏమనేది రఫ్ అండ్ టఫ్ ఏదో అంటారు కదా, టగ్ ఆఫ్ వార్ అంటారు కదా, టగ్ ఆఫ్ వార్ అంటారు కదా, అదే జరుగుతుంది ఖచ్చితంగా. జరగచ్చు, ఛాన్సెస్ ఉంటుంది ఖచ్చితంగా. 11 అయింది నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా. లాకా 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 కలిసి వస్తున్నారు కదా, డివైడ్ అయితే ఏమైనా టఫ్ రావచ్చు, ఇద్దరికి టఫ్ రావచ్చు.
అనుకుంటున్నారు. డైరెక్ట్ జగన్ అన్న పవన్ అన్నని సీఎం గా కూర్చోబెట్టాలని చెప్పి ట్రై చేస్తున్నారు జన సైనికులు. ట్రై చేయండి, ట్రై చేస్తే బెటర్ అయ్యే అవకాశం ఉంది. కలిసి వస్తే మళ్ళా ఈ ఓటింగ్ చీలిపోయి అటు వెళ్తుంది. మరి అవుతారు కంపల్సరీ, అరెస్ట్ చేయకపోతే అలాగా. ఎందుకు అనుకుంటున్నారు అన్నట్టు? ఎందుకంటే అతను చేసిన ఫస్ట్ నుంచి ఉన్నాయి, అతను చేసిన ఫస్ట్ నుంచి కుట్రలు అవన్నీ ఉన్నాయి కదా. సొంత బాబాయినే చంపేశాడు. అలాంటప్పుడు మనం ఎంత సొంత చెల్లిని పట్టించుకోలేదు, తల్లిని పట్టించుకోలేదు, మనం ఎంత. అందువల్ల అరెస్ట్ ఖచ్చితంగా చేస్తారు, ఏ డౌట్ లేదు. జగన్ గారు అరెస్ట్ అవుతే ఆయనకి ప్లేస్ అవుతుంది అంటున్నారు చాలా మంది కూడా. సింపతి వస్తుంది, మళ్ళీ సీఎం అవుతారని. ఒక సామాన్య ప్రజలుగా అయితే వ్యవసాయ తరపున చూస్తే వాళ్ళ సింపతి అయితే కంపల్సరీ వస్తుంది. పోయినసారి చంద్రబాబు అలాగే చాలా వరకు వచ్చింది, తెలుసు అందరికీ. అది కూడా అలా వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి ఈసారి జగన్ గారు సీఎం అవుతారు, అరెస్ట్ అవుతారు? కంపల్సరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 150 నుంచి 11కు పడిపోయాడు. మళ్ళీ 24 నుంచి చంద్రబాబు 124కి వచ్చాడు. అలాగా మనం చెప్పలేం కాబట్టి అవ్వచ్చు. ఒకవేళ జగన్ గారిని అరెస్ట్ చేస్తే ఏపీలో సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి అంటారు? ఏపీ సిచ్యువేషన్స్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్ గా ఉంటాయి. ఎందుకంటే చాలా మంది రౌడీ వాళ్ళు ఉంటారు, మాక్సిమం డైహెడ్ ఫ్యాన్స్ అని ఉంటారు. వాళ్ళందరూ చిన్న చిన్న బంధువులు అవి చేస్తారు కాబట్టి డెఫినెట్ గా ఉంటుంది ఏపీలో. చాలా క్రిటికల్ కండిషన్ ఉంటుంది. డెఫినెట్లీ మరి ఒకవేళ జగన్ గారిని అరెస్ట్ చేస్తే 1 day లో బయటకు వస్తారని చెప్తున్నారు. 1 day లో బయటికి రావడం ఉండదు. ఎందుకంటే తనంతా తన వెళ్ళి ఉంటాడు కాబట్టి ఏ డౌట్ లేదు. సింపతి కోసం కనీసం ఒక 1 week అని ఉంటాడు డెఫినెట్లీ. అంటే ఇప్పటికే 1 year అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఆల్మోస్ట్ వచ్చిన 3 monthsకే ఇస్తారేమో అని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే 1 year దాకా వెయిట్ చేశారు వీళ్ళు అవకాశం కోసము అట్లా అని చెప్పి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి సరైన ప్రూఫ్ లేస్తే అది కూడా నిలబడకుండా ఉంటుంది. చంద్రబాబు నాయుడు మీద ఎట్లయితే కేసు వేసారో అది నిలబడలేదు, ఇది కూడా నిలబడడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేశారు. 2-3 days లో అంటున్నారు, మరి ఎక్కడ దాకానే తెలియదు. అన్న ఇప్పుడు 27th లోపు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం మద్యం కుంభకోణంలో అంటున్నారు. ఒకవేళ జగన్ గారు అరెస్ట్ అవుతే ఏపీలో సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి? ఏముండవండి, క్వైట్ కామన్ గా ఉంటాయి. అంతకుమించి పెద్ద ఏదో జరిగిపోతారనికి ఏముండదు. ఎందుకంటే ఈ కేసులు అన్ని కామన్ గా అందరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంటే తప్పలేదు, జగన్ కూడా ఆల్రెడీ పోయేసి వచ్చింది కాబట్టి ఇదేదో సింపతి కార్డ్ లాగా ఉంటది తప్ప అందరు పెద్దగా రియాక్ట్ అవుతారని అనుకోవట్లేదు. ఇప్పుడు చాలా మంది అంటే మనకు జగన్ గారు కావచ్చు, సిబిఎన్ గారు కావచ్చు, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, జైలుకి వెళ్ళిన తర్వాత వచ్చిందాక సీఎం లో అవుతున్నారు. సో అదే విధంగా మళ్ళీ నాకు అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒక్కసారి అవకాశం ఇచ్చారు, ఇంకొకసారి అవకాశం ఇవ్వాలి. అంత ధైర్యం చేయలేరు ఏపీ ప్రజలు, అంత ధైర్యం చేస్తారని నేను అనుకోను. అది వాళ్ళొక ఏదో ఒక స్ట్రాటజీ లాగా మెయింటైన్ చేద్దాం అనుకుంటారు కానీ అసలు అంతగానో ఏముందో. పబ్లిక్ ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది. కానీ తప్పులు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది శిక్ష అనుభవించాల్సిందే. అది ఎప్పటికైనా అది క్వైట్ కామన్. నా రోజు లేట్ అవుతుంది కానీ క్వైట్ గా రిజల్ట్ అయితే వస్తుంది. అవుతారండి, తప్పకుండా అవుతారు. ఎందుకంటే తను జగన్ అంటే దాంట్లో అంటే తను ఎవరికి ఏం చేయలేదు, తన వరకు మాత్రమే చూసుకున్నాడు. తన ప్రజలు ఎవరైతే తనకు సపోర్ట్ చేశారో వాళ్ళని మాత్రమే చూసుకున్నాడు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, అది క్యాన్సిల్ అయిపోయింది. ఎవరికో ఒకరికి తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చాడు. ప్లేస్ ఇస్తామన్నాడు, బతకడానికి లేని వాళ్ళకు ప్లేస్ ఇస్తాము అని చెప్పేసి అని అన్నారు. అది గిట్ల ఇవ్వలేదండి.